ఇప్పుడు మనం వెంకాయపల్లిలోని ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్నాం. ఈ రోజు మంగళవారం కావడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి వారి యొక్క మొక్కుబడులను తెచ్చుకునే నేపథ్యంలో చాలా మంది భక్తులు చాలా ప్రాంతాల నుంచి విరివిగా ఇక్కడికి వస్తూ ఉంటారు. దాదాపుగా ఈ రోజు కొన్ని వేల మంది జనాలు ఇక్కడికి రావడం మనం చూస్తుంటాం, భక్తులు రావడం చూస్తుంటాం. రకరకాల మొక్కుబడులు చెల్లించుకునే నేపథ్యాన్ని కూడా మనం ఇక్కడ చూస్తుంటాం. అయినా కూడా ఇక్కడ ట్రాఫిక్ దాదాపుగా 3 గంటల సేపు, అంటే కర్నూలు నుంచి నందికొట్కూరు పోయే రోడ్డు, వెంకాయపల్లి రోడ్డు, గార్గేపురం రోడ్డు అంతా స్తంభించిపోయింది. దాదాపు 3 గంటల పాటు ఇక్కడ వెహికల్స్ అన్ని, వాహనాలన్నీ నిలిచిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి తాలూకా పోలీసుల వ్యవస్థ కూడా ఇక్కడ చాలా లోపాయిష్టంగా ఉన్నాయి. మరి పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ అతి తక్కువగా ఉండడంతో ఈ ట్రాఫిక్ ని నియంత్రించలేకపోయారు. వాహనదారులు పలు అవస్థలకు పడ్డామని చాలా వేదన చెందుతున్న పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మీరు చూస్తున్న ఈ ప్రాంతం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ రోడ్డు కూడా సరిగా లేని పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మనము ముఖ్యంగా ఇక్కడ రోడ్డు పరిస్థితి చూస్తే ఇక్కడ చాలా దుర్బలంగా ఉంది. రోడ్డు అంతా చాలా పాడైపోయి రాళ్ళు రప్పలతో కూడి ఉంది. మరి ఈ తరుణంలో భక్తులు ఇక్కడ పలు ప్రాంతాల నుంచి ఎంతో దూరం ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి వారందరూ ఎన్నో అవస్థలు, ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు అయితేనేమి, భక్తులు ఏమైతే వారి యొక్క సమస్యలు ఏవి, వారి ఇక్కడ ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈవినింగ్ టైంలో మరీ ఫుల్ ఎక్కువ ఉంటుంది. రోడ్డు మాత్రం రష్ దాదాపు ఒక 3 hours అవుతుంది. 3 hours నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం పోవడానికి. ఇది ప్రాబ్లం. ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఇలా జరుగుతుంది. మరొక ప్రయాణికుడు, వాహనదారులు ఇక్కడ ఉన్నారండి. వారి మాటలో తెలుసుకుని ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఎదుర్కొన్నారని. ఇక్కడ వాటర్ కూడా తక్కువ ఉంది. పబ్లిక్కి చాలామంది ఉన్నారు. 3 గంటల సేపు జర్నీ ఆగిపోతుంది, కదులుతడం లేదు. దీనికి గమనించి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని చూసాం కదండి. మరి వాహనదారులు, ప్రయాణికులు, భక్తులందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ పోలీస్ యంత్రాంగం లేదు అని. కానీ ఇక్కడ చూస్తే తాలూకా పోలీస్ వ్యవస్థ యంత్రాంగం ఇక్కడ పనిచేస్తూ ఉంది. మరి వారి వాటిలో కనుక్కుందాం, ఏంటి అసలు ఇంత ట్రాఫిక్ నియంత్రణ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. ప్రతి మంగళవారం అంతే అమ్మా, ప్రతి మంగళవారం జరిగినప్పుడు ఈ క్రౌడ్ ఖచ్చితంగా ఉంటుంది. పోలీస్ మెన్ అయితే మినిమం ఒక 15 మంది అయితే ఖచ్చితంగా ఉండాలి. కొద్దిగా హైవే జరుగుతుంది కాబట్టి అది కొంచెం క్లియర్ అయిపోతే ఈ సమస్యలు అయితే క్లియర్ అవుతుందమ్మా. దాదాపు 3 గంటల సేపు, 4 గంటల సేపు నుంచి వాహనాలు నిలిచిపోయాయి కదా. మరి ప్రీ ప్లాన్డ్గా దీనిని ఒక నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదా? ప్రయత్నం చేయడానికైతే ఏం లేదమ్మా. ఉండేది సింగిల్ రోడ్డు. ఎటు సైడ్ అయినా లెఫ్ట్ అయినా రావాలి, రైట్ అయినా రావాలి. ఇంకా ఎవరు తెలియకుంటే రాంగ్ రూట్లో వచ్చేస్తారు కాబట్టి అట్లా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎంతమంది పోలీసులు ఇక్కడ పనిచేస్తున్నారు ఈరోజు? 15 మంది వచ్చారమ్మా ఈరోజు. సో ఇది పరిస్థితి. అంటే ఎల్లమ్మ జాతర కాబట్టి భక్తులు పలు ప్రాంతాల నుంచి వచ్చేస్తూ ఉంటారు, చాలా విరివిగా వస్తారు, వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. జన రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 15 మంది సిబ్బంది ఉన్నా కూడా ఈ వాహనదారులని, ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రించలేకపోతున్నాము. మెయిన్ కారణం వచ్చేసి సింగిల్ రోడ్డు అవ్వడము, అలాగే హైవే రోడ్డు తయారు చేయడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయని పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు. అర్ధగంట అయిందండి. ఇబ్బందులు అంటే ఇంకా మంగళవారం ఇక్కడ వచ్చింది అంటే ఇంకా ఈ రూట్ అంతా ట్రాఫిక్ మయమే ఉంటుంది. ఇక్కడ పట్టించుకునే ఎవరు నాదులే ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, అస్సలు ఉంటారు. సో మరి కారులో ఉన్నటువంటి మరొక వాహనదాన్ని పలకరిద్దాం. చెప్పండి, మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు? ½ అవర్ అయిందండి. ఫుల్ ఏసీ ఉన్నా కానీ చెమటలు వస్తున్నాయి. పోలీస్ ఏమో కానీ ఇక్కడ అన్న వాళ్ళే కొంచెం క్లియర్ చేస్తున్నారండి. మాకు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇక్కడ పోలంటే కూడా చాలా ట్రాఫిక్. కనీసం అంటే ఒక 1000 రూపాయల పెట్రోల్ అయిపోట్టుకున్నాం ఏసీలో పెట్టుకొని. ఎవరు కూడా మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తలేరు మేడం. మా వెహికల్ పక్క పెట్టుకొని 3 hours అయింది, 1000 రూపాయల పెట్రోల్ పోసుకున్నాం. ఇది పరిస్థితి. దాదాపు 4 గంటల సేపటి నుంచి ట్రాఫిక్ ఇక్కడ స్తంభించిపోయింది. రోడ్డు మీద పెట్రోల్ ఈ ఎండకి ఆవిరైపోతుంది. వెహికల్స్ అన్ని పక్కన పెట్టుకొని మేము వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది అన్నది ఇక్కడ వాహనదారులు, ప్రయాణికులు చెప్తున్నటువంటి విషయము. కర్నూలు నుంచి నందికొట్కూరు పోయే రోడ్డు, గార్గేపురంలో మరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి రద్దీని చూసాము. ఎంత ట్రాఫిక్ జామ్ అయిందని తెలిసింది. అంటే దాదాపుగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన సందర్భంలో ఇక్కడ కారు ఒకటి నిలిచిపోయింది. వాళ్ళని అడుగుదాం. గంటన్నర నుంచి మేడం 2:30 వచ్చాము. ఇప్పుడు 4:30 దాటుతుంది మేడం. ఎవరు రాలేదు, ఒక పోలీసు కూడా రాలేదు. ఒక ఆయన వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు. అంత పోలీసు నిర్లక్ష్యం చాలా ఉంది మేడం ట్రాఫిక్లో. ఒక ఆయన వస్తున్నాడు, ఒక 2 కార్లు చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. పోలీసు వాళ్ళు లేకపోవడమే సగం కారణం అయిపోయింది ఇక్కడ ట్రాఫిక్. చెప్పండి మేడం.
చాలాసేపు చూస్తున్నాం మేడం. అసలు ఈ ఎండలకు ఉండడమే గగనము, ప్రయాణం చేయడం కూడా చాలా ఇబ్బంది. అటువంటిది ఇంత ట్రాఫిక్ పెట్టారు, ట్రాఫిక్ ఎవరు కంట్రోల్ లేదు. పోలీసు వాళ్ళు అసలు ఎవరు కనపడలేదు. ఇందాక ఒక ఆయన వచ్చాడు, ఆయనే ఏదో కెమెరా పట్టుకొని ఫోటోలు తీసుకుంటూ వెళ్తున్నాడు, కానీ అసలు ఏం జరిగింది ఏ విషయం కూడా తెలియట్లేదు. ఏం లేదు మేడం. ఇంకా ఇప్పుడు చూడు అంగీలు ఇప్పుకొని ఉన్నాం మేడం, ఏం చేస్తాం. సో చూస్తున్నారు కదా, మరి ప్రతి మంగళవారం ఇక్కడ ఎల్లమ్మ జాతర జరుగుతుందన్న విషయం నగర ప్రజలకు కానీ సిబ్బందికి పోలీసు వ్యవస్థకు కానీ అందరికీ తెలుసు. మరి ఈ ట్రాఫిక్ ఇప్పుడు చూస్తున్నారు, 108 వాహనం పోతుంది. ఆ వాహనం కరెక్ట్ సమయానికి ఆసుపత్రికి వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్ దాటుకుని వెళ్ళడం ఈజ్ ఇట్ పాసిబుల్, ఇది సాధ్యమేనా అని ప్రజలందరూ కూడా ఇక్కడ అనుకుంటూ ఉన్నారు. మరి కెమెరామెన్ విజయ్ మోహన్తో సునీత, యాంకర్ ఫ్రమ్ 1TV న్యూస్ ఛానల్.